మీరు కేరళ వెళ్ళి ఈ అందమైన హౌస్ బోట్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మీ టైమ్. మరొక ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వ్లాగ్తో మీ ముందుకి మన ఛానల్ అయితే వచ్చేసింది. మన కేరళ వ్లాగ్ సిరీస్లో ఇది మొదటి వీడియో అనమాట. ఈ వీడియోలో మనం కేరళలోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన అలిప్పేలో కల ఈ అందమైన హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ని చూడబోతున్నాం. ఈ హౌస్ బోట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి, దాని కాస్ట్ ఎలా ఉంటుంది, ఏమేం చూపిస్తారు, లోపల ఫెసిలిటీస్, ఫుడ్ ఆప్షన్స్ ఏముంటాయి, మరియు ఇక్కడికి వచ్చే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం చూద్దాం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయగలరు. కేరళ టూర్ ప్లాన్ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిస్ట్లో ఈ అందమైన అలిప్పేని తప్పకుండా యాడ్ చేసుకుంటారు. మరి అలిప్పే వచ్చిన వారు ఈ హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ని అస్సలు మిస్ చేయరు. అందుకే మీ అందరి కోసం ఈ అద్భుతమైన హౌస్ బోట్ని కంప్లీట్గా షేర్ చేస్తున్నాను. సో దట్ మీరు ఫ్యూచర్లో ఇక్కడికి రావాలి అనుకుంటే మీకు హెల్ప్ అయ్యే ఎన్నో విషయాలు మీకోసం. అలిప్పే, దీన్ని అల్ఫుజా అని కూడా పిలుస్తారు. కేరళలోని ఇది ఒక సుందరమైన పట్టణం. మన భారతీయ చరిత్రలో కూడా దీనికి మంచి ప్రాముఖ్యత ఉందండో. దీని అందానికి మెచ్చి మన వాళ్ళు దీన్ని ముద్దుగా వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుచుకుంటారు. కేరళలోనే కాక మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్లో అలిప్పే కూడా ఒకటి. అలిప్పే బ్యాక్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి చాలా రకాల బోట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అందులో షికారా బోట్, కెనాయ్ బోట్, హౌస్ బోట్, గవర్నమెంట్ బోట్స్, ఇలా రకరకాల బోట్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన ప్రిఫరెన్సెస్కి అనుగుణంగా వీటిని మనం చూస్ చేసుకోవచ్చు. మా ప్లాన్ ప్రకారం మేము హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ని చూస్ చేసుకున్నాం. అలిప్పే బ్యాక్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు బోట్లోనే స్టే చేస్తూ అమేజింగ్ ఫుడ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే పక్కా హౌస్ బోట్ని మనం చూస్ చేసుకోవాల్సిందే. ఈ అందమైన ఎక్స్పీరియన్స్ తప్పకుండా మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అలిప్పేలో హౌస్ బోట్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా బుక్ చేసుకోవాలి? అలిప్పేలో హౌస్ బోట్స్ మనకి మల్టిపుల్ ఏరియాస్ నుండి దొరుకుతాయి. అందులో చెప్పుకోదగ్గవి పున్నామడ పాయింట్, పల్లాతుర్తి, అలిప్పే ఫినిషింగ్ పాయింట్, ఇలా పలు చోట్ల నుండి మనం వీటిని బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మనం వీటిని చూస్ చేసుకోవచ్చు. మేము ఆ ప్యాకేజ్లో భాగంగా ఈ హౌస్ బోట్ని బుక్ చేసుకున్నాం. దాని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. నార్మల్గా అయితే మనం అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. సీజన్లో అయితే ముందే ఆన్లైన్లో కానీ కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ బుక్ చేసుకుంటే మంచిది. మేక్ మై ట్రిప్, అగోడా ఇలాంటి ట్రావెలింగ్ యాప్స్లో కూడా మనకి ఈ హౌస్ బోట్స్ దొరికేస్తాయి. ఫెసిలిటీసు, టైమింగ్సు, ఫుడ్, బోట్ కండిషన్ ఇవన్నీ చూసుకొని ప్రాపర్గా బుక్ చేసుకోవాలి. ఈ హౌస్ బోట్స్లో కూడా మనకి మల్టిపుల్ కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట. డీలక్స్ హౌస్ బోట్, ప్రీమియం అండ్ లగ్జరీ హౌస్ బోట్స్, ఇలా మల్టిపుల్ కేటగిరీస్ని మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని డబుల్ డెక్కర్ బోట్స్ కూడా మనకి ఉంటాయి. కుదిరితే మీరు డబుల్ డెక్కర్ ఉన్న బోట్ని బుక్ చేసుకోండి. పైనుండి వ్యూస్ మరింత అందంగా కనిపిస్తాయి. ఒకవేళ ప్యాకేజ్లో వెళ్తుంటే కనుక ముందే మనకి ఎలాంటి బోట్ ప్రొవైడ్ చేస్తున్నారో దాని ప్రైస్ ఎంతో క్లియర్గా అడిగి వాటి ఫొటోస్ అవి అడిగి చూసుకొని వేరే బోట్స్తో కంపేర్ చేసుకొని బుక్ చేసుకోండి. కొన్నిసార్లు వాళ్ళు మనకి చూపించేది మనకి ఇచ్చేది వేరేలా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ముందే క్లియర్గా వాళ్ళతో మాట్లాడి బుక్ చేసుకోండి.
దానితో పాటు మీరు ఎలాంటి ఫుడ్ తింటారో, వెజ్ ఆర్ నాన్ వెజ్ ప్రిఫరెన్సెస్ కూడా మీరు ముందుగా వాళ్ళతో మాట్లాడి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో దట్ ఈ హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ని మనం పూర్తిగా ఆనందంగా ఆస్వాదించేలా మనం చేసుకోవచ్చు. మరి ఈ హౌస్ బోట్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇంకా ఈ హౌస్ బోట్ కాస్ట్ వచ్చేసి రూమ్కి 8,000 నుండి మొదలై 20,000 వరకు కూడా ఉన్నాయి. ప్రైస్ మళ్ళీ సీజన్ని బట్టి మారుతూ ఉంటుంది. అన్నిట్లో కూడా మనకి మంచి ఏసీ రూమ్స్తో పాటు టేస్టీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటు చక్కటి టీ, స్నాక్స్ ఇలా అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒకవేళ మనతో కిడ్స్ ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ 11 గంటలకి బోట్లో చెక్ ఇన్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 9 గంటల వరకు మనం బోట్లో ఉండొచ్చు. రూమ్కి పెద్దవాళ్ళు అయితే ఇద్దరు, ఒకవేళ కిడ్స్ కూడా ఉంటే 6 years బిలో కిడ్స్ని ఒకరి లేదా ఇద్దరిని ఎలో కూడా చేస్తారు. మేము పల్లాతుర్తి నుండి హౌస్ బోట్ని అయితే బుక్ చేసుకున్నాము. ఇందాక నేను చెప్పినట్టు అలిప్పేలో వేరే చోట్ల నుండి కూడా మనకి హౌస్ బోట్స్ స్టార్ట్ అవుతాయి. మీరు ఒకవేళ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే కనుక మీ హౌస్ బోట్ ఎక్కడి నుండి బయలుదేరినుందో అడిగి తెలుసుకోండి. ఈ పల్లాతుర్తి దగ్గర అయితే చాలా హౌస్ బోట్స్ పార్క్ చేసి ఉన్నాయి. నియర్లీ ఒక 50 హౌస్ బోట్స్ ఉండొచ్చు. ఈ వాటర్వే చుట్టూ అన్నీ కూడా పార్క్ చేసి నీట్గా పెట్టారు. అలిప్పేలో దాదాపుగా 1,500 హౌస్ బోట్స్ అయితే ఉంటాయంట. మన జర్నీ వచ్చేసి ఈ పాయింట్ నుంచి బోట్స్ అన్నీ కూడా మొదలయ్యి ఈ వాటర్వే మీదుగా చుట్టూ ప్రకృతి అందాలు, పల్లె ప్రాంతాలని, ఇంకా చాలా రకాల బోట్స్ని మనం చూసుకుంటూ మెల్లగా ఒక 1 to 2 hours జర్నీ చేసి చివరికి ఈ అలిప్పే బ్యాక్ వాటర్స్లో కలిసే ఈ ప్రదేశానికి చేరుకుంటాయి. ఇంకా ఇదంతా ఓపెన్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక ప్లెజెంట్ వ్యూ అయితే మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఈ బ్యూటిఫుల్ జర్నీని మనం లైఫ్లో అస్సలు మర్చిపోలేం. జర్నీ అంతా అయ్యాక నైట్ మళ్ళీ సేమ్ స్పాట్కి వచ్చి బోట్ని అయితే పార్క్ చేస్తారు. ఇంకా నైట్ అంతా మనం బోట్లో స్టే చేయొచ్చు. రండి, అసలు ఈ హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మేము మా ప్యాకేజ్లో భాగంగా డీలక్స్ హౌస్ బోట్ని అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది అదే. దీని కాస్ట్ వచ్చేసి 9,000. ఈ బోట్ మాకు చాలా నచ్చేసింది. చూడడానికి క్లాసిక్గా కేరళ థీమ్ పిక్చర్తో భలేగా ఉంది. మున్నార్ నుండి అలిప్పేకి 4 గంటలు ప్రయాణం చేసి అరౌండ్ 3 PM మేము బోట్ దగ్గరికి చేరుకున్నాం. యాజ్ పర్ ప్లాన్ అయితే ఉదయం 12 గంటల కల్లా బోట్ దగ్గరికి రావాల్సింది, కానీ లేట్ అయింది. రాగానే ముందుగా బోట్ అయితే స్టార్ట్ చేసి మా బ్యూటిఫుల్ జర్నీని వీళ్ళు మొదలు పెట్టేశారు. ఒక మంచి వెల్కమ్ డ్రింక్ అయితే మన వాళ్ళు సర్వ్ చేశారు. బోట్లో మాకున్న ఫెసిలిటీస్ని చూస్తూ సరదాగా డ్రింక్ తాగి అలా సేద తీరాము. ఈ హౌస్ బోట్ లోపల సరదాగా అలా తిరగొద్దామనండి. ఇదే మేము స్టే చేయబోయే రూము. ఏసీ ఫెసిలిటీతో పాటు నీట్గా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి రూమ్స్ ఈ బోట్లో ఇంకా 2 ఉన్నాయి. నార్మల్గా అయితే ఇది షేరింగ్ బోట్ అనమాట. అంటే మనలాంటి వాళ్ళు ఇంకో 2 ఫ్యామిలీస్ ఇక్కడ ఉండొచ్చు. కానీ మా లక్ అయితే ఆ రోజు చాలా బాగుంది. వేరే రూమ్స్ అన్నీ ఏమీ ఆక్యుపై అవ్వలేదు. సో ఇంకా ఈ బోట్ అంతా మందే. మనం కిడ్స్తో వస్తే కనుక అప్ టు 6 years ఏజ్ వాళ్ళకైతే ఫ్రీగా ఇందులో ట్రావెల్ చేయొచ్చు. వాష్ బేసిన్స్ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే మనకి లాస్ట్లో చక్కటి కిచెన్ ఒకటి సెటప్ చేసి పెట్టారు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారని. చూడ్డానికి ఏదో మన ఇంట్లో కిచెన్ లానే ఉంది కదా, నాకైతే నచ్చేసింది బాసు. ఆల్రెడీ అప్పటికే మేము లేట్ అయిపోయేసరికి మా వాళ్ళు ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. పాపం మా కోసం చాలా వెయిట్ చేశారు. ఇక్కడికి వస్తే తప్పకుండా వీళ్ళు మనకి ఫిష్ అయితే సర్వ్ చేస్తారు బాసు.
కేరళలో సీ ఫుడ్ ఫేమస్ కదా, సో వాళ్ళ టేస్ట్ మనకు కూడా రుచి చూపిస్తారు. నాన్ వెజ్ లవర్స్కి మాత్రం ఈ బోట్లో ఫుడ్ పక్కా నచ్చేస్తుంది. ఇప్పుడు వండుతున్న ఈ ఫిష్ పేరు వచ్చేసి కరిమీం ఫిష్ అనమాట. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అంట. మన వాళ్ళతో అలా సరదాగా కబుర్లు చెప్తూ కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాలేండి. బోట్ అలా ముందుకు సాగుతూ చుట్టూ ఉన్న ప్రకృతి అలిప్పే అందాలని మాకు పరిచయం చేస్తూ ఉంది. ఈ జర్నీ చాలా పీస్ఫుల్గా, ప్రపంచానికి దూరంగా వెళ్తున్నామేమో అన్న అనుభూతిని మాకు కలిగించింది. ఇంతలోనే మా వాళ్ళు వేడి వేడి లంచ్ ప్రిపేర్ చేసి మా కోసం రెడీగా టేబుల్ మీద పెట్టేశారు. టైంపాస్ కోసం టీవీ, మ్యూజిక్ సిస్టమ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు బాసు. అచ్చంగా మన ఇంట్లో ఉన్న ప్రతి ఫెసిలిటీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. అప్పటికే ఫ్రెష్ అయిపోయి ఈ జర్నీని ఆస్వాదిస్తున్న మేము మంచి ఆకలితో లంచ్ కోసం రెడీగా ఉన్నాం. ఇంకా లంచ్లో అయితే చాలా మంచి మెన్యూ మాకు సర్వ్ చేశారు బాసు. ఆలూ కర్రీ, ఫిష్ ఫ్రై, బీన్స్ ఫ్రై, క్యాబేజీ, వీటితో పాటు వెజిటబుల్ సాలడ్, పాపడ్ అండ్ పెరుగు వడ్డించారు. ఈ నీటి మీద తేలియాడుతూ ఈ రకరకాల వెరైటీస్తో కూడిన ఈ పసందైన విందుని మేము హాయిగా ఆస్వాదించాం. ఫుడ్ కూడా చాలా డీసెంట్గా, టేస్టీగా ఉంది. చుట్టూ చెరువు గట్లు, వాటి మీద ఉన్న కొబ్బరి చెట్లు, ఈ నీటి మీద ప్రయాణిస్తున్న ఈ అందమైన పడవలు, దారి పొడవునా కనువిందు చేస్తున్న ఈ పల్లె వాతావరణం, ఈ ప్రజల జీవనశైలి, ఇక్కడికి వచ్చి ఈ అందమైన చోటుని మాలాగే ఆస్వాదిస్తున్న తోటి ప్రయాణికులు, ఇవన్నీ చూస్తూ ఒక మరువలేని, మరపురాని ప్రయాణాన్ని మేము ఆనందించాం. ఇలాంటి ప్రయాణం తప్పకుండా మనలో ప్రతి ఒక్కరిని ఆనందింపజేస్తుంది. అలిప్పేలో ఈ హౌస్ బోట్ స్టేకి ఇంత క్రేజ్ ఎందుకో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ ఇంత రష్ అయితే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో బోట్స్ అన్నీ క్యూలో వెళ్తున్నట్టే అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ మేము వెళ్తున్న టైంకి అందరూ రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. అప్పటికే 5:30 అయిపోయిందనమాట. సో మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా కొంచెం ఎర్లీగా రావడానికి ప్లాన్ చేసుకోండి. సో దట్ మీరు ఈ జర్నీని మరింత ఎక్కువసేపు ఎంజాయ్ చేసేలా మీకు పాసిబుల్ అవుతుంది. మనం ప్రయాణిస్తున్న ఈ వాటర్ వేని కొల్లం కొట్టాపురం వాటర్ వే అని పిలుస్తారంట. ఈ వాటర్ ఫ్లో చివరికైతే మనం వచ్చేసాము. లాస్ట్కి మనం అలిప్పే బ్యాక్ వాటర్స్ అంతా కలిసేదిగో ఈ చోటుకి వస్తాం అన్నమాట. ఇక్కడ నుండి ఇంకా వెనక్కి రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. వెళ్ళేదారిలో మనల్లో ఒక చోట సరదాగా అలా మన కోసం ఆపుతారనమాట. ఇక్కడ ఈ గట్టు మీద దిగి మనం ఈ లోకల్ షాప్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ మనకి రకరకాల ఫిషెస్ వీళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ మనకి ఏమైనా సీ ఫుడ్, ఫిషెస్ నచ్చితే కనుక వాటిని తీసుకెళ్ళి మన బోట్లో ఉన్న మన షెఫ్తో కుక్ చేయించుకోవచ్చు కూడా. కేరళలో ఆయుర్వేదిక్ మసాజ్ ఫేమస్ అని తెలుసు. ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నాకైతే అనిపించింది. యూజువల్గా నాకు కొంచెం నెక్ పెయిన్ ఉంటుందన్నమాట. దాని గురించే చెప్తే ఒక స్పెషల్ మసాజ్ అయితే వీళ్ళు రికమెండ్ చేశారు. రకరకాల ఆయిల్స్తో దాదాపుగా 30 minutes మసాజ్ అయితే చేశారు. నిజానికి దానివల్ల నాకు ఏం డిఫరెన్స్ అయితే అనిపించలేదు. మీరు ఎప్పుడైనా కేరళ ఆయుర్వేదిక్ మసాజ్ ట్రై చేశారా? ఇక్కడ హాల్ట్ అయిపోయాక తిరిగి మన ప్లేస్కి జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు.
ఇంతలోనే మన మాస్టర్ షెఫ్ వేడి వేడి పకోడీలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆహా అని చెప్పి నా నోట్లో లాలాజలం ఊరిపోయింది బాసు. సన్సెట్ టైం అయ్యేసరికి బోట్స్ అన్నీ కూడా వాళ్ళ పార్కింగ్ పాయింట్స్కి జర్నీ అయితే చేస్తున్నాయి. ఇంకా ఈ చల్లటి క్లైమేట్లో వేడి వేడి పకోడీలు ఆరగించే ఆ టైం అయితే వచ్చేసింది బాసు. నాకైతే పకోడీలు చాలా ఇష్టం. అండ్ ఇలాంటి అమేజింగ్ జర్నీలో వేడి వేడి పకోడీలు ఈ చల్లటి క్లైమేట్లో తింటూ ఉంటే ఆ ఫీలింగ్ నిజంగా అద్భుతం కదా. ఈరోజు మనకు అలా కుదిరేసింది బాసు. నిజానికి ఈ జర్నీలో హైలైట్ ఫుడ్ అనే చెప్పాలి. ఒకవైపు నేచర్, మరోవైపు అందమైన ఈ జర్నీ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే మన కోసం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫుడ్ వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఏం పని చేయకుండా అలా హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయడమే మన పని. పకోడీలు మాత్రం వేడి వేడిగా అదిరిపోయాయంటే నమ్మండి. నేను అవి తిని మా కోసం చేసిన ఛాయ్ తీసుకునే లోపు ఇదిగో మా షెఫ్ అండ్ డ్రైవర్ వాళ్ళు సరదాగా ఇలా కబుర్లు చెప్తూ టైంపాస్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంత పీస్ఫుల్గా ఉంది కదా ఇలా కూర్చొని వెళ్తూ ఉంటే. నేను కూడా ఛాయ్ తీసుకొని వాళ్ళతో అలా కమ్మటి కబుర్లు చెప్తూ ఉండిపోయాను. కేరళ అలిప్పే గురించి ఎన్నో మంచి మంచి విషయాలు నాతో వీళ్ళు పంచుకున్నారు. ఇలాంటి అమేజింగ్ జర్నీ మన లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేం కదా. జర్నీలో ఫ్రీ టైం కనిపిస్తే నేను చేసే మొదటి పని ఇదిగో నా కెమెరా తీసుకొని ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. ఆన్వర్డ్ జర్నీ, హాల్టింగ్ అండ్ రిటర్న్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ మోర్ దాన్ 4 hours టైం స్పెండ్ చేసి ఇదిగో మళ్ళీ మేము స్టార్ట్ చేసిన ప్లేస్ దగ్గరికి వచ్చేసాము. ఈ నైట్ టైంలో కూడా లైటింగ్స్తో నిండిన ఈ పడవలు భలే కన్వీన్గా అనిపించాయి. వచ్చి రాగానే మా ఫైజుల్ భాయ్ డిన్నర్ కోసం కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు. तो आयुषुल भाई आज डिनर में क्या खिला रहे हो? तो भिंडी है, हाँ दाल है, चिकन है, ओके. इसके साथ राइस खिला गए. चपाती है, चपाती भी है. और दोनों। ओके गुड गुड. फैजुल भाई बहुत ही बढ़िया खाना बनाता है. बहुत टेस्ट है. थैंक यू भैया. అరౌండ్ 9కి అలా మేము డిన్నర్కి కూర్చున్నాము. ఇంకా డిన్నర్లో మా కోసం వేడి వేడి రోటీ, రైస్, బెండకాయ ఫ్రై, చికెన్ కర్రీ మరియు దాల్ వడ్డించారు. వేడి వేడి రోటీతో ఇంకా చికెన్ కర్రీ కాంబినేషన్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు కదా. అండ్ టేస్ట్ కూడా బాగుంది. రైస్, బెండకాయ కర్రీ కూడా చాలా బాగుంది. ఒక మంచి సాటిస్ఫాక్షన్తో ఈ రోజుని ముగించి రేపు ఏం చూడబోతున్నాము అన్న కుతూహలంతో మేము పడుకున్నాము. మరుసటి రోజు ఉదయం లేచాక అరౌండ్ 8కి అలా మరొక మార్నింగ్ రైడ్ కోసం మనల్ని తీసుకెళ్తారు. మేం బుక్ చేసుకుంది యాక్చువల్లీ డబుల్ డెక్కర్ బోట్ అనమాట. కానీ అవైలబిలిటీ లేక నిన్న మాకు నార్మల్ డీలక్స్ బోట్ అయితే ఇచ్చారు. సో ఈరోజు మార్నింగ్ డబుల్ డెక్కర్ బోట్లోకి మమ్మల్ని షిఫ్ట్ చేశారు. సో ఒక రకంగా మాకు 2 టైప్ ఆఫ్ బోట్ ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ అయితే దొరికిందనమాట. ఇది పై ఫ్లోర్ నుండి కనిపించే వ్యూ. నిన్న మనం చూసిన వ్యూస్ అన్నీ కూడా నార్మల్ డీలక్స్ బోట్లో క్యాప్చర్ చేసినవి. సో మోస్ట్లీ ఆ వ్యూస్ అన్నీ కూడా మీకు గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి. నిన్న మనం వెళ్ళిన డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ మార్నింగ్ రైడ్ అయితే ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి వేడి వేడి ఇడ్లీతో సాంబార్, పల్లి చట్నీ సర్వ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ కూడా బాగానే ఉంది బాసు. బ్రేక్ఫాస్ట్ చేశాక వేడివేడి టీ తీసుకెళ్ళి సరదాగా అలా పై ఫ్లోర్లో సేద తీరాము.
ఈ బాల్కనీ వ్యూ నిజంగా చాలా బాగుంది బాసు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి కనిపిస్తున్న బోట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం డబుల్ డెక్కర్ లేనివే ఉన్నాయి. సో ఇదొక డిఫరెంట్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్సెస్ని మనం చూడొచ్చు. మీరు కూడా కుదిరితే డబుల్ డెక్కర్ ఉన్న బోట్ని అడిగి బుక్ చేసుకోండి. కాకపోతే డబుల్ డెక్కర్కి కింద లాన్లో అంత స్పేషియస్గా ఉండదు. సో మోస్ట్లీ మనం పైనే ఎక్కువగా ఫ్రీ టైం అయితే స్పెండ్ చేయగలుగుతాము. చుట్టూ పంట పొలాలు, ఎగిరే పక్షులు, పయనిస్తున్న పడవలు చూడడానికి ఒక అందమైన ఉదయాన్ని మనం ఈ రైడ్ ద్వారా పొందొచ్చు. ఈ మార్నింగ్ రైడ్ ముగిశాక తిరిగి అదే చోటికి మనల్ని తీసుకొస్తారు. ఇక ఆ తర్వాత చెక్అవుట్ అయితే చేయడమే మన పని. అరౌండ్ 9:30 కల్లా బోట్ నుండి మేము చెక్అవుట్ చేసేసాము. ఒక అందమైన ఆహ్లాదకరమైన మరపురాని ప్రయాణంతో పాటు ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలని ఈ అలిప్పే హౌస్ బోట్ రైడ్ మాకు ఇచ్చింది బాసు. తప్పకుండా మీరు కూడా మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో ఈ అలిప్పే అమేజింగ్ హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ని ఒక్కసారైనా చూడాల్సిందే. సో మీరు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలిప్పే హౌస్ బోట్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కనుక ఈ వీడియో మీకు తప్పకుండా ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని అమేజింగ్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.